వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతిలో గృహస్థ ధర్మానికి చాలా ప్రాధాన్యం చెప్తున్నారు. అయితే గృహస్థ ధర్మం దాంపత్య ధర్మం మీద ఆధారపడింది. ఎందుకంటే భార్యాభర్త అని ముందు ఏర్పడి వాళ్ళ తల్లి తండ్రి అవుతారు. అది క్రమంగా తాత మామ అమ్మమ్మ తాత ఇలాంటి బంధాలుగా విస్తరిస్తుంది. కనుక ముఖ్యం గృహస్థ ధర్మమే. భార్యాభర్తలు వారు అనుబంధం అనే విషయంలో అద్భుతమైనటువంటి అంశాలు వేదమే బోధిస్తున్నది. వేదకాలం నాటికే దాంపత్య ధర్మం గురించి అంత పటిష్టంగా చెప్పారంటే నాగరికత అప్పటికే అంత వెలసిల్లింది అర్థం ఇక్కడ. అంటే వేదము దాంపత్య ధర్మాన్ని బోధిస్తూ మానవ నాగరికత వికాసానికి చాలా దోహదపడింది. సహనము ఒక సంబంధాన్ని నిలబెట్టుకోవడం ఇది నాగరికత. అసహనము సంబంధాన్ని తెంచుకోవడం అనేది పశుత్వ లక్షణం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. తన సుఖముంటేనే ఉంటాను లేకపోతే తెంచుకుంటానంటే పశు లక్షణం ఇది. సుఖదుఖాలు వస్తూ పోతున్నప్పటికీ అవి అశాశ్వతాలు, సంబంధమే శాశ్వతము అనుకునేటువంటి ఒక సంస్కారమే నాగరికత యొక్క లక్షణం. కనుక నాగరికత అభివృద్ధి చెందిన పేరుతో సంబంధాలు తెంచుకోవడం, కుటుంబాలు విడిపోవడం అది ఏ విధంగానూ అభ్యుదయమే కాదు, నాగరికత కాదు. సంబంధాన్ని పటిష్టపరచడమే నాగరికత. అయితే విచక్షణ అనేది సంబంధాన్ని నిలుపుకోవడంలో కనబడుతుంది. అసహనము లేదా క్రోధము ఇత్యాదులు వచ్చినప్పుడు క్షమని కోల్పోయి సంబంధాలు తెంచుకుంటారు. ఇవి తప్పకుండా ఆసురీ గుణాలు ఈ రెండూ కూడా. అసహనము క్రోధము మొదలైనవన్నీ కూడా. సహనము సర్దుబాటు అనేది గొప్ప సంస్కారం. ఒకరినొకరు సహించడం, సర్దుకుపోవడం, సవరించుకోవడం, వీటితో కుటుంబాన్ని నిలుపుకోవాలి. అందుకే పరస్పర అనురాగం అనేది చాలా ముఖ్యం. ప్రేమ సహనం నేర్పుతుంది, ప్రేమ సర్దుబాటుతనం నేర్పుతుంది, సవరించుకోవడం కూడా నేర్పుతుంది. అందుకే అవతల మాట వారిని వినేటప్పుడు యువతల వారికి ప్రేమ ఉన్నప్పుడు ఆ మాటలో మంచి లక్షణాన్ని మాత్రమే స్వీకరిస్తారు. ఆ ప్రేమ లేకపోతే మంచి మాటను కూడా చెడుగా వ్యాఖ్యానించుకోవడం జరుగుతుంది. అందుకే ప్రేమ అనే దాని ప్రాధాన్యాన్ని మన సంస్కృతి ఎంత గొప్పగా బోధిస్తున్నది అంటే పరస్పర అనురాగమే ప్రేమ. ఆ ప్రేమ అనేది భార్యాభర్తల మధ్య ఉండాలి. కానీ భార్యాభర్తల మధ్య ఉన్న ధర్మబద్ధమైన ప్రణయాన్ని చక్కగా బోధిస్తూ వేదమే అనేక మంత్రాల్లో చెప్తున్నది. ఆ మంత్రాల్లో ఋగ్వేదంలో సూర్యోదయానికి సంబంధించి ఒక మంచి ఉపమానం వాడారు. ఎందుకంటే కవితారీతులతో బోధ చేయడం కూడా వేదం యొక్క ప్రత్యేకత. సూర్యో దేవీం ఉషసం రోచమానాం అని చెప్తారు ఇక్కడ. అంటే సూర్యభగవానుడు ప్రియంగా ఉన్నటువంటి ఉషస్సు అనబడే స్త్రీని ఎలా అనుసరిస్తున్నాడో అని చెప్పారు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే ఉషకాలం ముందు వచ్చి తర్వాత సూర్యోదయం వస్తుంది. ఇది చూడ్డానికి ఎలా ఉన్నదంటే సూర్యుడు ఉషస్సుని అనుసరించినట్లు ఉన్నది అన్నారు ఇక్కడ. ఈ మాటలో అనేక బోధలు కనపడుతుంటాయి. ఆ ఉషకాలం వెంట సూర్యోదయం అనేది ప్రియమైన భార్యతో వచ్చినటువంటి పతివలే కనబడుతున్నది. అంటే ప్రియమైన భార్యను అనుసరిస్తున్నటువంటి పతివలే కనబడుతున్నది అని మాట అన్నారు. అంటే భార్యని పతి అనుసరించడం అంటే అర్థం ఏంటంటే గౌరవించడం, ఆమె మాటకు కూడా విలువ ఇవ్వడం అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ రోచమానం అనే మాట దగ్గర మనకి ప్రియమైన అర్థమవుతుంది. రోచమాన యోష అంటారు ఇక్కడ. అంటే రోచమాన అంటే ప్రియమైన, ప్రసన్నమైన రెండు అర్థాలు. అలా ప్రసన్నురాలైన ప్రియురాలైన స్త్రీకి అనుకూలంగా ప్రవర్తించే పురుషుని వలె ఉషోదయాన్ని అనుసరించి సూర్యుడు వస్తున్నాడు అని చెప్పడం. అక్కడ ఉషస్సు అనేది ఏదైతే ఉన్నదో ఆ ఉషోదయము ఒకానొక స్త్రీగా భావించబడుతున్నది. ఆ ఉషస్సు యొక్క పతిగా సూర్యుడు భావించబడుతున్నాడు. అది ఉషా పద్మిని ఛాయ అని చెప్తూ సూర్యుని యొక్క భార్యగా ఉషాదేవిని చెప్పడం కూడా జరుగుతుంది. ఉషసూక్తము కూడా వేదంలో కనబడుతుంది. అక్కడ ఉషకాలానికి సర్వమంగళ అని పేరు కూడా ఉన్నది. అందుకే మంగళము అనే పేరు ఉషస్సు నుంచి వచ్చింది. సుమంగళి అనే మాట కూడా ఉషకాలానికి సంబంధించినది. అందుకే ఉషకాలం మీద మంగళకరమైనటువంటి ఒక స్త్రీ వలె ఉంటే ఆ భార్యగా ఉన్నటువంటి ఆ స్త్రీని అనుసరిస్తున్న పురుషుడిగా సూర్యుని చెప్తున్నారు. అంటే ఒకానొక ఉదయ సమయంలో భార్యాభర్తల అనుబంధాన్ని అంత అద్భుతంగా చూపించారు. అందుకే ఆ ప్రియం అనే భావం చాలా విశేషము అని చెప్తూ అలాంటి ప్రేమ భావనతో వాళ్ళు ఎలా ఉండాలి అంటే మరొక అద్భుతమైన మాట యుగాని వితన్వతే అన్నారు ఇక్కడ. యుగము అంటే జంట అని అర్థం. ఇక్కడ వాళ్ళు ఏది అనుభవించినా జంటగా అనుభవించాలట. గుణములు కూడా జంటగా ఉండాలి అంటే సమానముగా అని అర్థం. ఇక్కడ అక్కడ రెండు చోట్ల శోభిల్లాలి. ఎవరు గొప్పగా ఉండాలి, ఎవరు మంచిగా ఉండాలి అంటే ఇద్దరూ మంచిగా ఉండాలి. కానీ భార్య చక్కగా ప్రవర్తించాలని భర్త ఆశించడమే కాదు,
తాను కూడా చక్కగా ప్రవర్తించగలగాలి. అలాగే ఇద్దరు కూడా సమముగా ఉండాలి. ఆ సమము అనే దాని గురించి కూడా చక్కని మాటలు వేదంలోనే కనబడుతున్నాయి. కనుకనే సమానమైన గుణాలు, సమానమైన స్వభావాలు, సమానమైన కర్మలు, సమానమైన గౌరవాలు, ఈ 4 చాలా అవసరమైనటువంటివి. అందుకే సమంగా గౌరవించడం, ఇద్దరికి సమప్రాధాన్యమే కనబడుతుంది. అయితే ఒకరి పని వద్ద ఇంకొకరు సహాయంగా ఉంటారు. అప్పుడు ఎవరు పని చేస్తున్నారో ప్రధానంగా కనబడతారు. ఎందుకంటే ఇద్దరు అన్నీ చేయలేరు. ఒకరొకటి చేసినప్పుడు ఇంకొకరు సహకారిగా ఉంటారు. చేస్తున్నవారు ప్రధానం, సహకరించేవారు అప్రధానంగా గోచరించేప్పటికీ 2 కలిసే ఉంటాయన్నారు. అసలు సృష్టి యొక్క నిర్వహణే అలాగుంటుందట. పరమేశ్వరుడు ఆయన శక్తి కలిసే సృష్టి నిర్వహిస్తున్నాయి. ఆ శక్తిని భార్యాస్థానంగాను, పరమాత్మని భర్త స్థానంలోనూ పెట్టి ఒక చక్కటి అలంకారంగా చెప్తోంది శాస్త్రం. అలాంటప్పుడు ఈ శక్తి శివుడు కలిసి సృష్టి స్థితిలో చేసేటప్పుడు ఒకరొకటి చేస్తున్నప్పుడు ఇంకొక సహకారం ఉంటారు. సృష్టి స్థితి అనేది శక్తి యొక్క కృత్యం అంట. సంహారము, మోక్షము ఇవన్నీ కూడా ఈశ్వర కృత్యములు. కానీ సంహారము, మోక్షం అనేది ఈశ్వర కృత్యమైనప్పుడు శక్తి సహకారం ఉంటుంది. సృష్టి స్థితి అనేది శక్తి కృత్యమైనప్పుడు ఈ రెండిటికి ఈశ్వరుడు సహకారం ఉంటాడు. అందుకే ప్రపంచం వైపు ప్రవర్తింపజేసేది శక్తి, ప్రపంచాన్ని లయింపజేసేది ఈశ్వరుడు అన్నారు ఇక్కడ. అయితే ఆ లయకృత్యంలో శక్తి సహకారం ఉంటుంది, ఈ సృష్టి స్థితి కృత్యంలో ఈశ్వర సహకారం ఉంటుంది. ఈ 2 కలిసే జగత్తు నడుస్తున్నాయి అని చెప్తూ వారిరువురి నడుమ ఉన్న సమానత్వాన్ని సామరస్యము అని చెప్తూ సామరస్య పరాయణ అని లలితానామాలు కూడా మనం చదువుకుంటున్నాం. ఆ శివశక్తుల సామరస్యం ఈ జగత్తంతా కూడా సృష్టి స్థితిలో కూడా అంతర్లీనంగా ఉండేటువంటి శివకృత్యము, అదేవిధంగా శివకృత్యముల్లో అంతర్లీనంగా శక్తి కృత్యం ఉంటుంది. కానీ వాళ్ళు ఇరువురు కలిసే జగత్తంతా కూడా దంపతీ భావంతో చూడబడుతుంది. ఆ దంపతి ఎవరంటే ఆది దంపతీ భావము. కనుక ఆది దంపతీ భావంలో కూడా సమప్రాధాన్యమే కనబడుతోంది తప్ప ఒకరికి ప్రాధాన్యం ఒకరు తగ్గిపోవడం కాదు. కొన్ని సందర్భాల్లో ఒకరు ప్రధానంగా ఇంకొకరు సహకారిగా ఉంటారు. అందులో ఒకప్పుడు వీరైతే ఇంకొకడు వారు. ఇది తెలుసుకుని చక్కగా దాంపత్య ధర్మాన్ని నిర్వహించడం కళ. ఆ కళనే భారతీయ సంస్కృతి మనకి దాంపత్య ధర్మంగా, కుటుంబ వ్యవస్థగా కూడా చూపిస్తున్నది. ఈ విషయాన్ని అనేక గ్రంథాల్లో కూడా వేదాన్ని అనుసరించి వస్తూ స్మృతుల్లో కూడా చెప్తున్నారు. యదిహి స్త్రీ నరోచేత పుమాంసన్న ప్రమోదయేత్ అప్రమోదాత్ పునఃపుంసః ప్రజనన్న ప్రవర్తతే అన్నారు. అంటే స్త్రీ పురుషుని పట్ల అనుకూలంగా, ప్రేమగా లేకపోతే అతడు సంతోషంగా ఉండలేడు. అతడు సంతోషంగా లేకపోతే వారు ఉభయులకి సంతోషకరమైన సంతానం కూడా ఉండదు అన్నారు. అంటే అర్థం వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా బ్రతుకుతారు. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఘర్షణ ఉంటుంటే పిల్లల్లో ఒక ఆందోళన కలుగుతుంది, ఒక ప్రతికూల భావం కూడా ఏర్పడుతుంది. అందుకే పిల్లల భవిష్యత్తు కోసం కూడా వారి యొక్క ఆనుకూల్యమైనటువంటి విషయం చెప్తున్నారు. ముఖ్యంగా స్త్రీ యొక్క ప్రసన్నత చాలా ప్రధానం అన్నారు ఇక్కడ. స్త్రీ ప్రసన్నంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, వంశం కూడా నిలబెడుతుంది అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి స్త్రీని దుఃఖపరచరాదు, స్త్రీ సంతోషంగా ఉండేటట్టు చూడాలి అనేటువంటి మాట కూడా కనబడుతున్నది. ఇవి మనుస్మృతిలో కనబడుతున్న మాటలు. స్త్రియాంతు రోచమానాయాం సర్వం తద్రోచతే కులం తస్యాన్ త్వరోచమానాయాం సర్వమేవ నరోచతే అన్నారు. అంటే స్త్రీ సంతోషంగా ఉంటే మొత్తం వంశమంతా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ వంశము, కులము అంటే అర్థం కుటుంబం అంతా అని అర్థం. పరంపర కూడా సంతోషంగా ఉంటుంది. ఆమె కానీ సంతోషంగా లేకపోతే వంశమంతా దుఃఖపూరితంగా ఉంటుంది అన్నారు. అది స్త్రీని బాధపడితే వంశాలే నిర్మూలనమైపోతాయి అనేటువంటి మాట కూడా మనకి ప్రాచీన కాలం నుంచి కనబడుతుంది. అందుకే సీతమ్మని బాధ పెట్టినటువంటి రావణుడు, అదేవిధంగా ద్రౌపదీమాతను బాధ పెట్టినటువంటి ధార్తరాష్ట్రులు ఏ విధంగా నాశనమయ్యారో మనకు తెలుస్తుంది. అది స్త్రీని ఎప్పుడూ దుఃఖింపజేయకూడదు, ఆమె కంట నీరు నిప్పులా కాల్చుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది గృహిణిగా ఉన్నటువంటి ఆమె యొక్క కంట నీరు రాకూడదు. అలా గృహస్థు చూసుకోవాలి. అంటే భార్య కంట తడి పెట్టకుండా, బాధ పెట్టకుండా భర్త చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా పరస్పరం ఒకరి కోసం ఒకరు. పైగా ఆమె ప్రేమగా, ప్రసన్నంగా ఉంటే కుటుంబం బాగుంటుంది అని చెప్తూ వారికి ఉండవలసిన సమాన లక్షణములు యుగాని వితన్వతే, వాళ్ళ యొక్క సమాన లక్షణాలు అంటే ఇద్దరిలో ఉన్నటువంటి సమానత్వం ఏదైతే ఉందో అది యుగం అనే మాటకు అర్థం. రెండు ఉన్నప్పుడు రెండిట్లో కలిపి ఒక సూత్రం ఉండాలి. ఆ సూత్రం ఏమిటి? సద్గుణాలు. ఉభయుల్లో ఒకే రకమైన సద్గుణాలు ఉండాలి. అదేవిధంగా ఒకే రకమైన స్వభావాలు ఉండాలి. వాళ్ళ కర్మలు కూడా ఒకరికొకరు అనుకూలంగా ఉండాలి. ఇక్కడ ఒకే కర్మలు ఉండాలంటే అర్థం ఇద్దరు ఒకే పని చేయాలని కాదు. ఇద్దరు చేసే పనులకు కూడా స్వభావం, ప్రయోజనం ఒకటి విధంగా ఉండాలి. పనులు వేరైనప్పటికీ కూడా వాటి ప్రయోజనాలు ఒకరి కోసం ఒకరికి పనికొచ్చేటట్టు ఉండాలి. ఆ విధంగా వారు ఉండాలి. ఒకరి కోసం ఒకరిగా జీవించాలి. దీని అనురాగమే సూత్రం.
అంటే ప్రేమ అనే సూత్రం క్షమను కూడా నేర్పుతుంది కనుక ఆ ప్రేమ అనే సూత్రం విడివిడిగా ఉన్న రెండింటిని ఒకటిగా జీవింపజేస్తుంది. అది ప్రతిభద్రాయ భద్రం అన్నారు ఇక్కడ. ఇది భద్రతని అంటే క్షేమాన్ని కలిగించడానికి పనికొస్తున్నది అంటూ స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి బంధము క్షేమంకరంగా ఉండాలి అంటే వారి నడుమ సమాన కర్మ, స్వభావము, సంస్కారము ఇవన్నీ ఉండాలి అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా వేదమంత్రముల్లో చెప్పేటప్పుడు మరొక విశేషమైన మాట, సత్యము దంపతులను రక్షించుగాక అన్నారు. తేన సత్యేన జాగృతమధి ప్రచేతునే పదే అనే మాటలో మీ దంపతులు సత్యంతో కలిగినటువంటి చైతన్యమైన వాక్కుతో జాగరూకులై ఉండండి అన్నారు. ఇక్కడ సత్యం అనే మాట చాలా గొప్పగా చెప్పారు. సత్యం ఎవరికైనా ధర్మమే, కానీ దాంపత్య ధర్మంలో సత్యం అంటే ఏంటంటే నిబద్ధత. ఇది తెలుసుకోవాలి. అంటే ఒకరొకరు కట్టుబడి ఉండడం, అదే సత్యం అనేది. వివాహ మంత్రాల్లో కూడా ప్రతిజ్ఞలు ఉన్నాయి. ధర్మమునందు విడిచిపెట్టను, అర్థమునందు విడిచిపెట్టను, కామమునందు విడిచిపెట్టను అని చెప్తూ ప్రతిజ్ఞలు స్వీకరిస్తారు కదా వివాహంలో. ధర్మేచ నాతి చరితవ్య అంటే నాతి చరామి అంటాడు ఇక్కడ. ధర్మమునందు విడిచిపెట్టరాదు అంటే నాతి చరామి, నేను విడిచిపెట్టను అని మాట చెప్తాడు ఇక్కడ వరుడు. అలాగే ధర్మ అర్థ కామములే మనం సమాజంలో కుటుంబ జీవితం అనుభవించేవి, పంచుకునేవి ధర్మార్థ కామములే. మోక్షం అనేది పంచుకోబడేది కాదు, అది జీవుడికి సంబంధించిన అంశం. అందుకే మూడే ప్రధాన ధర్మార్థ కామములు. ఆ మూడింటిలో సమభాగిత్వమే భార్యాభర్తలకు ఉన్నది. కానీ వారు ఉభయులు కలిసి ధర్మ అర్థకామలు మూడింట్లో ప్రవర్తించాలి. అర్థకామల మీద నాకు అధికారం కానీ ధర్మం నీ ఇష్టం వదిలేయడం కాదు. ఉభయులు కలిసే ధర్మాన్ని ఆచరించాలి, ఉభయులు కలిసే అర్థకామ వినియోగం చేయాలి. భర్త ధనం సంపాదించిన హక్కు భార్యకు కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భర్త సంపాదించిన ధనం మీద హక్కు భార్యదే అన్నారు ఇక్కడ. ఆమె విభాగించాలి. సంపాదించడం వరకే పతిదిట, విభాగం మాత్రం భార్యదే అనే మాట కూడా మనకి శాస్త్రంలో కనబడుతుంది. అంటే భార్య అనుమతి లేకుండా దాన్ని వినియోగించకుండా ఆమె మనస్సుకు విరుద్ధంగా ప్రవర్తించరాదు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. దీన్ని బట్టి స్త్రీకి అందులో పత్నికి ఎంత ప్రాధాన్యం మన సంస్కృతి ఇస్తుందో తెలుసుకోవాలి. అంతేకాదు తల్లిగా అయినటువంటి భార్య పట్ల కూడా చాలా గౌరవం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఆ మాతృమూర్తి అయింది భార్య, మాతృమూర్తిగా అయింది అంటే అర్థం నీకు కూడా తల్లి అయ్యిందని భర్తకు చెప్పడంట. ఇది చాలా గొప్ప విశేషం అన్నమాట. అందుకే భారతీయ సంస్కృతిలో మాత్రమే భార్యకు అనేక రకాల పేర్లు కనబడతాయి. ధర్మపత్ని, భార్య, సహచారిణి, అదేవిధంగా జాయ, ఇలాంటి శబ్దములు చాలా ఉన్నాయి. వెతికితే ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థాన్ని చెప్తాయి. అర్థంలోనే ఒక ఉపదేశం, ఒక అనుబంధం యొక్క ప్రత్యేకత కూడా కనబడుతున్నది. ముఖ్యంగా జాయ అనేది వేద సంస్కృతిలోంచి ఇచ్చిన పదం. దాని గురించి మన స్మృతిలో చెప్తూ పతిర్భార్యాం సంప్రవిశ్య గర్భో భూత్వేహ జాయతే జాయాయాస్తద్ది జాయాత్వం యదస్యాన్ జాయతే పునః. జాయ అని భార్యకు ఎందుకు పేరు వచ్చిందంటే భర్తయే భార్య గర్భంలో ప్రవేశించి తిరిగి జన్మిస్తున్నాడు. జాయతే అంటే పుడుతున్నాడు, అంటే పురుషుడు తన జన్మని సంతాన రూపంలో చూసుకుంటాడు. అందుకే సన్ ఈజ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాదర్ అని విదేశీ సూక్తులు మనకు కనబడుతుంటాయి. ఆత్మావై పుత్రనామాసి అనే మాట కూడా మనకు శాస్త్రంలో ప్రసిద్ధిగా ఉన్నది. ఒకచోట శంకరాచార్య వారు చెప్తారు, మనిషి బ్రతుకున్నప్పుడే మరో జన్మ ఏమిటి అంటే పుత్రత్వము అన్నారు ఇక్కడ. అంటే ఒకడు తన కొడుకుని కన్నా అంటే తానే మళ్ళీ జన్మించినట్ల ఏదో లోతైన అంశం దీనిలో ఉంటుంది. అయితే పైపైన చూస్తేనే ఇందులో సత్యం కనబడుతుంది. అయితే ఒకడికి సంతానం కలిగింది అంటే తానే తన భార్య ద్వారా కలిగేడు అని అర్థం. అందుకే సంతాన రూపంలో కలిగిన వాడు అతను. అందుకే సంతానం ఎలాగైతే మాతృభావంతో గౌరవిస్తుందో ఇతడు కూడా కొంత మాతృభావంతో కూడా చూడాలి. భార్యాభావంతో భర్త ప్రవర్తించినప్పటికీ మాతృభావ రూపమైన గౌరవం కూడా ఉండాలి. అందుకే భార్య పట్ల కూడా కొన్ని సందర్భాల్లో మాతృభావం చూపించాలి. అందుకే ఏ విధంగా ఉంటుంది, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మాతృభావం కూడా చూపించాలి. అంటే గౌరవం ఒక తల్లికి అంత గౌరవిస్తాడో భార్యకు కూడా అంత గౌరవం ఇవ్వాలి. మొత్తానికి స్త్రీకి అన్ని విధాలుగా గౌరవం లభించాలనే మాటే మన ధర్మశాస్త్రాలని చెప్తున్నాయి. ధర్మశాస్త్రాలకు మూలమైన వేదం కూడా ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తుంది. అందుకే పరస్పర అనురాగము, స్త్రీకి గౌరవము, ఇది కుటుంబాన్ని నిలబెడుతుంది అని జాయా శబ్దం కూడా చెప్తున్నది. అదేవిధంగా భార్యని భరించవలసిన బాధ్యత ఉన్నది. భరించుట అంటే పోషించుట, రక్షించుట, ఆనందింపజేయుట, మూడు భరించుట అనే శబ్దానికి అర్థం. అదే భరించేవాడు భర్త అన్నారంటేనే పోషణ, రక్షణ, ఆనందంగా ఉంచడం, ఈ మూడు భర్త యొక్క బాధ్యత అని చెప్తున్నాయి. ఆ బాధ్యతను నెరవేర్చినప్పుడే భర్త అనిపించుకుంటాడు. అయితే
ఈ బాధ్యతలతో హాయిగా ఉండేది భార్య. భార్య అంటే భరింపబడేది, అంటే పురుషుని చేత పోషింపబడుతూ, రక్షింపబడుతూ, ఆనందింపబడుతూ ఉన్నటువంటిది అని భార్యాభర్త అనే మాటకు కూడా ఇంత విశేషం అర్థం చెప్తున్నారు. ఇలాగ అనేక విధాల స్త్రీకి ప్రాధాన్యం ఇస్తూ ఉండడం చేతనే భార్యాభర్తల బంధం స్నేహపూర్వకంగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ భారతంలో ధర్మరాజే చెప్తాడు, భగవంతుడిచ్చిన స్నేహితురాలు భార్య అని చెప్పాడు ఇక్కడ. అందుకే భార్యాభర్తల బంధానికి మరొక గొప్ప మాట స్నేహం అని అర్థం. ఒక జీవితకాల స్నేహమే భార్యాభర్తల అనుబంధం. అందుకే దాంపత్యం అంటే స్నేహబంధం అనే మాటను కూడా తెలియజేశారు. స్నేహం అంటూ ఉండగానే అక్కడ అనేక లక్షణాలు ఉంటాయి. స్నేహానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి, అవసరమైనప్పుడు ఆదుకోవడం స్నేహం యొక్క లక్షణం. ఒకవేళ ఏదైనా దుర్గుణాలున్నా ఏకాంతంగా వ్యక్తిగతంగా చెప్పి ప్రేమగా సవరించే ప్రయత్నం చేయాలి తప్ప అవి ఇంకొకరి ముందు బయట పెట్టకూడదు. అందుకే ఒకరినొకరు ఇంకొకరి ముందు నిందించుకోరాదు. ఇంకా చెప్పాలి అంటే ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పాలి, సద్భావం కలిగి ఉండాలి, సద్భావాన్ని ప్రకటించాలి. స్నేహంలో ఇది చాలా అవసరం. ఇది మనకి రామాయణంలో కనబడుతుంది. రామచంద్రమూర్తి సీతా సమేతుడి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు అత్రి మహర్షి రాముడితో మాట్లాడుతూ అనసూయాదేవి గొప్పతనాన్ని చెప్తాడు. ఆమె తపస్సు ఎంత గొప్పది, లోకాన్ని తన తపస్సుతో ఎలా ఉద్ధరించిందో చెప్తాడు, సద్గుణాలన్నీ చెప్తాడు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది భార్య గురించి శ్లాఘించడం కూడా చాలా గొప్ప విషయమే. అయితే లేని గుణాలు తేవడం కాదు, ఉన్న గుణాలను ఉత్కృష్టతలో చెప్పడం. దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే అనుబంధంలో నేను చేస్తున్న దాన్ని, నాకున్న వాటిని కూడా గుర్తిస్తున్నాడు ఇతడు అనే భావం కలుగుతుంది. ఉన్నవి గుర్తించినప్పుడు ఒక ప్రేమ భావం కలుగుతుంది. అందుకే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని గుర్తించి, అలసట్ని గుర్తించి, వాళ్ళ గుణాలు కూడా శ్లాఘించినప్పుడు తప్పకుండా అనుబంధం నిలబెడుతుంది. ఇది రెండిటికి పనికొస్తాయి. ఇటు అటు కూడా ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఈ విధంగా అత్రి అనసూయల మాటల్లో గమనించాలి. అదేవిధంగా అగస్త్యుడు లోపాముద్ర వాళ్ళ దాంపత్య ధర్మం కూడా పరిశీలిస్తే ఎన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఒకరు ధర్మాన్ని పంచుకుంటూ ఉంటారు. అలాగే ఆజ్ఞవల్కుడు మైత్రేయి అనుబంధాలు కూడా చాలా విశేషంగా చెప్తారు ఇక్కడ. ఇలాంటి రమ్యమైనటువంటి మాటలు ఉపనిషత్తులు కూడా మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇక విశేషించి దాంపత్య ధర్మం విషయంలో సీతారాములు వాళ్ళు మాట్లాడే తీరు మనం గమనించినట్లయితే ఎక్కడ మనసు నొప్పించేటట్టు రాముడు మాట్లాడడం కనబడదు. అలాగే సీతమ్మ ప్రవర్తన కూడా చక్కగా ఉంటుంది. పైగా తాను అనుకున్నది సలహాల రూపంలో రాముడితో చెప్తుంది. రాముడు కూడా సహృదయంతో గ్రహిస్తాడు. ఈ విధంగా ఒక మంచి స్నేహితుల్లా కుటుంబం అనే వ్యవస్థని కాపాడుకుంటూ చక్కని సంతానాన్ని తీర్చిదిద్దితే సమాజం క్షేమంగా ఉంటుందని చెప్తూ భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని అంత చక్కగా చూపించారు. అయితే ఇక్కడ ఉషక్కాలంతో సూర్యుడు అనేటువంటి మంచి ఉపమానంతో ప్రసన్నురాలైన ప్రియమైన భార్యను అనుసరిస్తాడు పతి అన్నారు ఇక్కడ. అంటే అనుసరింపజేసేటట్లుగా ఆమె ఉంటుంది. అందుకు ఉషస్సును అనుసరించేటువంటి సూర్యుడు అని చెప్పారు. ఆ ఉషక్కాలానికి సంబంధించి ఉషస్సూక్తం కూడా అద్భుతంగా వర్ణించారు. ఉషస్సూక్తం సుమంగళము అని చెప్పారు. దీన్ని బట్టి ఉషాదేవి సుమంగళి రూపంతో ఉంటుందట. ఉషక్కాలంలో కాస్త పసుపు రంగు, ఎరుపు రంగు ఉంటుంది. మనం గమనించినట్లయితే ఆ రెండు రంగులే మనం సుమంగళి ద్రవ్యాలుగా పసుపు కుంకాలకు కూడా వ్యవహరిస్తుంటాం. బహుశా ప్రకృతి నుంచి అది గ్రహించి ఉంటాం. అని మంగళకరమైనటువంటి అలంకారంతో ఉన్నటువంటి స్త్రీ ఇంట్లో గృహలక్ష్మిగా కూడా చెప్పబడుతుంది. అందుకే అటువంటి సుమంగళి అయినటువంటి ఆ స్త్రీ యొక్క బాధ్యత ఏంటంటే గృహశుద్ధి, పాత్రశుద్ధి, పాకశుద్ధి అన్నారు ఇక్కడ. గృహాన్ని శుద్ధంగా ఉంచే, నిర్మలంగా ఉంచే బాధ్యత కూడా స్త్రీ తీసుకుంటుంది. ఎందుకంటే గృహిణి గృహముచ్యతే అన్నారు కదా, దాని పురుషుడు సహకరిస్తాడు కూడా. ఉభయులు కలిసి గృహాన్ని మంగళకరంగా తీర్చిదిద్దుకోవాలి. మంగళకరం అంటే ఏ గృహం పట్ల దేవతలు, పితృదేవతలు ప్రసన్నురాలు అవుతారో, ఏ గృహంలో అతిథి అభ్యాగతులు సంతోషిస్తారో, అంటే దేవతలు పితృదేవతలు ప్రసన్నులు అవ్వాలి, అతిథి అభ్యాగతులు ఆ గృహాన్ని చేరుకుని సంతృప్తిగా ఉండగలగాలి. అలా ఉన్నట్లయితే ఆ గృహం మంగళకరం అవుతుంది. అలా ఉండేటట్టు చేయడంలో ఇద్దరిది బాధ్యతే. అందుకు అతిథిని ఇంట్లో మనం స్వాగతంగా పిలిచామంటే భార్యాభర్తలు కలిస్తేనే పిలవగలరు. అంతేగాని ఆ వచ్చిన వాళ్ళ పట్ల ఒకరు విసుగ్గా చిరాకుగా ఉంటూ ఒకరు మాత్రం పిలిచారనుకోండి, వచ్చిన వాడికి ఏం మర్యాద జరుగుతుంది? అందుకు ఉభయులు కలియాలి. అందుకే యజ్ఞములు నిర్వహించేటప్పుడు ఉభయులు బాధ్యత. దేవయజ్ఞం కావచ్చు, పితృయజ్ఞం కావచ్చు, అతిథి అభ్యాగతను తృప్తిపరచడం కూడా మనుష్య యజ్ఞం చెప్పబడుతున్నది. కనుక యజ్ఞములు ఎందుకు కూడా వీరిద్దరి సమభాగం. అందుకే యుగం అనే శబ్దం చాలా విశేషం. ఒక బండి నడిపేటప్పుడు ఆ కాడికి రెండు ఎడ్లు సమానంగా నడిస్తేనే బండి వెళుతుంది. ఏ ఒక్కటి కింద పడ్డా ప్రమాదం. అందుకే వివాహ సమయంలో కాడి మీదుగా ఒక సత్కార్యాన్ని చేస్తారు. దీనిలో భావం ఏంటంటే వారు ఉభయులు కలిసి ఒక బండిని కాడి ఎద్దులు ఎలా నడుపుతాయో భార్యాభర్తలు ఈ కుటుంబ వ్యవస్థను నడపాలి. కుటుంబమే కాదు, కుటుంబ వ్యవస్థను నడుపుతున్నారు వారు. ఆ తరతరాలకి తీసుకువెడుతున్నారు.
అందుకే యజ్ఞములు కూడా సమభాగినగా చెప్పబడుతూ ధర్మపత్ని అనే మాట కూడా చెప్పబడుతుంది. ధర్మంలో ఆమెకు భాగం ఉంది. ధర్మంలో భాగం ఉన్నప్పుడు ధర్మ ఆచరణలో ఆమెకు బాధ్యత ఉంది అని అర్థం. ఇక్కడ పురుషుడు చేసే ధర్మం యొక్క ఫలము స్త్రీకి వస్తుంది అంటే పురుషుడి చేతి ధర్మం చేయించాలి, ఆ ధర్మంలో తాను పాలు పంచుకోవాలి అని కూడా అర్థం స్ఫురిస్తున్నది కదా. ధర్మంలో సమభాగిత్వము, పరస్పర ప్రేమ ఈ రెండు ఉండాలి. అది ధర్మదృష్టి ఇలా కలిగి ఉన్నట్లయితే దాంపత్యం నిలబడుతుంది. అయితే కొత్తగా దంపతులైనప్పుడు ఇంతవరకు వారి వారి జీవనములు వేరుగా ఉండి ఇప్పుడు కలిశారు. ఆ వేరువేరుగా ఉండడం వల్ల ఒకరికొకరు అనుకూలపడడానికి కొంత సమయం పడుతుంది. మొదట్లో ఒక ప్రతికూలత కనిపిస్తుంది, అసహనం వస్తుంది. అలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి. కొద్ది కాలం అటువంటి ప్రతికూల భావాలు కలిగినప్పటికీ కొంచెం నిదానంగా సర్దుకుపోతే క్రమంగా వాళ్ళ బంధం బలపడుతుంది. అలా బలపడడానికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. అందుకే దాంపత్య ధర్మంలో భార్యకి భర్తకు కూడా అటు ఇటు వాళ్ళు దగ్గరుండి పెళ్లి చేయించి బాధ్యత చెప్పడం ఉద్దేశం ఏమిటి అంటే మీ బంధం కలకాలం ఉండాలి. దానిలో ఏవైనా ఎక్కడైనా పొరపచ్చాలు వచ్చినట్లయితే పెద్దలు కలగజేసుకుని సవరించాలి. అలాంటిది పెద్దలే విడదీసే ప్రయత్నాలు చెయ్యరాదు అని కూడా దీనిలో హెచ్చరిక కనబడుతోంది కదా. అందుకే భార్యాభర్తల బంధము ధర్మం అనే ప్రాతిపదిక మీద, అనురాగం అనే ప్రాతిపదిక మీద నడవాలి. అందుకే ప్రేమ ధర్మంలో చాలా ప్రధానంగా చెప్తూ ప్రేమతో ఆచరించే ధర్మం రుచిగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ధర్మం నిలబెట్టుకోవాలి కదని సహిస్తూ ధర్మం నిలబెట్టుకోవడం ఒక పద్ధతి. అంటే భర్త దుర్మార్గుడైతే ధర్మం కోసం భార్య సహించడం ఉన్నది. అలాంటి పతివ్రతామతల్లో చరిత్ర చెప్తున్నాం. అందుకంటే బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం భర్త పెట్టి హింసను కూడా సహించిన భార్యల్ని గొప్ప సాధ్వీమణులుగా వర్ణించినటువంటి కథలు కనబడుతున్నాయి. అక్కడ ఆమె యొక్క సాధ్వీ లక్షణాన్ని మెచ్చుకున్నారు కానీ హింసించిన భర్తని ప్రశంసించలేదు. అలా హింసించే భర్తకి తగిన శిక్షలు ఉంటాయి ధర్మబద్ధంగా. అక్కడ సహనానికి ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. ఎందుకు? బంధం నిలబెట్టడం కోసం సహనం వహించింది. అది ప్రేమ ఇరువురిలో ఉన్నట్లయితే అది ఎంతో సహజంగా నిలబడుతుంది. అందుకే ప్రేమ, ధర్మం అనురాగాన్ని నిలబెడతాయి, అది సంబంధాన్ని నిలబెడతాయి, అది వ్యవస్థని, ధర్మాన్ని, కుటుంబాన్ని నిలబెడతాయి. అందుకే అటువంటి ప్రేమపూర్వకమైన ధర్మాన్ని, ధర్మపూర్వకమైన ప్రేమని చెప్పి దాంపత్య ధర్మానికి ధర్మమే ప్రధాన సూత్రం అని బోధించినటువంటి ఋషులకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.